హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కలి ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా పెట్టుకోవాలి ఏంటి అని మీకు వీడియో చేసి చూపిస్తున్నాను. ఇది ఎలా చేయాలి అనేది నేను మా మమ్మీని అడిగి తెలుసుకున్నాను. మా అమ్మ చెప్పిన దాన్ని బట్టి నేను చేశాను. ఇది అన్ని చోట్ల ఇలాగే చేయాలని ఏం లేదు, మీకు ఎలా వీలవుతే అలా చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా చేయాలని కూడా ఏం లేదు. మీకు కూరాడకుండా ఉంటే మీ పద్ధతి ప్రకారం మీరు చేసుకోండి. లేదు మాకు ఇది ప్రోబయోటిక్ వాటర్ కావాలి, ఈ కలి వాటర్ ప్రిపేర్ చేసుకోవాలి అంటే మీరు గిన్నెలో అన్నా గ్లాస్ జార్లోనన్నా ఈ నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి. ఇది అల్యూమినియం గిన్నెలో పెట్టకూడదు, ఇది పులుస్తుంది కాబట్టి ఈ వాటర్ అల్యూమినియం గిన్నె తినేస్తుందంట. మనం కుండలో అన్నా గ్లాస్ జార్లో అన్నా స్టీల్ గిన్నెలో అన్నా చేసుకోండి. నేనైతే ఇలా కుండలో దీన్ని మంచిగా డెకరేట్ చేసుకుంటున్నాను. మీకు ఇలా చేసుకోవడం ఇష్టం లేదు అంటే గిన్నెలో అన్నా చేసుకోండి, గ్లాస్ జార్లో అన్నా చేసుకోండి, కానీ చేసుకోండి. ఈ సమ్మర్లో ఇలాంటివి చేసుకుంటే పిల్లల హెల్త్కి కానీ మన హెల్త్కి కానీ గట్ హెల్త్కి చాలా మంచిది. ఈ ప్రోబయోటిక్ వాటర్లో చాలా పోషకాలు ఉంటాయంట. ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుందంట. విటమిన్ కే, విటమిన్ బి12 ఇలాంటివి చాలా ఉంటాయంట. సో మన బాడీ హీట్ అవ్వకుండా సమ్మర్లో మనల్ని చల్లగా ఉంచుతుందంట. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ మనం సమ్మర్లో ఇలాంటివి చేసుకొని హడావిడి లేకుండా కుకింగ్ చేసుకునే పని ఉండదు కాబట్టి ఇలాంటివి సమ్మర్లో మనం చేసుకోవచ్చు. ఈ 1 మంత్ 2 మంత్స్లో పిల్లలకి హాలిడేస్ ఉంటాయి కాబట్టి చేసుకోవచ్చు. నేనైతే ఇలా మంచిగా డెకరేట్ చేసుకొని కుండ, నా దగ్గర రెడ్ కలర్ కుండ లేదు, నేను బ్లాక్ కలర్ కుండ వాడుతున్నాను. దీన్నైతే ఎవరు తప్పుగా అనుకోకండి, నా దగ్గర అదే ఉంది, సో అదే వాడుతున్నాను. ఇలా కింద ముగ్గు వేసుకొని నేను ఆకులు అవి పెట్టుకొని దీపం పెట్టుకుంటున్నాను. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఇలా చేస్తున్నాను. మా మమ్మీ వాళ్ళకు ఉంది, మా మమ్మీ ఇలా చేసేది. సో ఇప్పుడు రాను రోజులు మారిపోతూ ఉంటే అందరూ చేయడం మానేస్తున్నారు కదా. ఉన్న వాళ్ళు కూడా ఇది చాలా ప్రాసెస్, పొద్దున్నే హడావిడి పిల్లలకు బాక్సులు పెట్టడం ఇదంతా ఉంటుంది కాబట్టి హడావిడి లేకుండా రైస్ కుక్కర్లో మనం రైస్ పెట్టేసుకుంటున్నాం కదా. సమ్మర్లో ఈ హడావిడి ఏది ఉండదు కాబట్టి సమ్మర్లో మనం ఇలా చేసుకోవచ్చు. మనం రైస్ కుక్కర్లో కూడా ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు, కాకపోతే టైం చూసుకొని మనం గంజి ఉంచేసుకోవాలి. రైస్ కుక్కర్ కూడా అల్యూమినియంది అయితే ఇది పనికిరాదు. స్టీల్ రైస్ కుక్కర్ ఉంటే రైస్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. నేను అందులో ఎలా చేయాలనేది కూడా మీకు తర్వాత చూపిస్తాను. నేను అందులో కూడా ట్రై చేశాను, నేను అందులో కూడా చేస్తున్నాను. నా దగ్గర చిన్న ఇంకో కుండ ఉంది, దీంట్లో రైస్ వండేస్తున్నాను. ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనకి ఎంత కావాలో అంత రైస్ తీసుకొని కడిగేసుకోవాలి. ఒకసారి కడిగి ఆ నీళ్లు పారబోసేయాలి. ఇలా పారబోసేసిన తర్వాత ఇంకొక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా పిసుకుతూ రైస్ బాగా కడిగేసి ఆ వాటర్ని మనం ఈ కుండలో పోసుకోవాలి. చూడండి, నేను ఫస్ట్ డస్ట్ అంతా పోయేలాగా ఫస్ట్ బియ్యాన్ని అయితే కడిగి పెట్టేసుకున్నాను. దీంట్లో నేను ఇంకో గ్లాస్ వాటర్ వేసి బాగా కడిగి ఈ వాటర్ని నేను ఆ కుండలో వేసుకుంటాను. ఈ కలికుండా ఈ ప్రాసెస్ అనేది 4 డేస్ కంటిన్యూగా చేసి మళ్ళీ మార్చుకోవాలి. లేదు 6 డేస్ వరకు చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. నేనైతే 4 డేస్కి మార్చేసుకుంటున్నా. దీని ఫ్రైడే రోజు, ట్యూస్డే రోజు మార్చారంట. సాటర్డే ఆర్ సండే మీరు పెట్టుకోవచ్చు. ఇలా బాగా రైస్ని పిసుకుతూ కడిగితే చూడండి కలర్ చేంజ్ అవుతుంది కదా ఈ వాటర్. దీన్ని నేను అందులో వేసేసుకుంటాను. ఇంకొక టిప్ ఏంటంటే ఈ వాటర్ని మనం ఫేస్కి కానీ హెయిర్కి కానీ యూస్ చేస్తే కూడా ఫేస్ మంచిగా పోర్స్ ఫ్రీ అయిపోతుంది, హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది, హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది. ఇప్పుడు నేను ఈ కుండలో ఆ వాటర్ వేసేసుకుంటాను. ఫస్ట్ డే ప్రాసెస్ అయితే ఇది.
నెక్స్ట్ నేను కావాల్సినంత వాటర్ ఆ బియ్యంలో వేసేసుకుంటాను. ఒక హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా వేసుకుంటాను. గంజి తీస్తాం కాబట్టి రైస్ బాగా పొడి పొడి అవ్వకుండా ఉంటుంది. కొంచెం ఎక్కువ వేసుకోవాలి, గంజి తీయాలి కాబట్టి. 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వేసుకుంటే 2.5 గ్లాసెస్ ఆర్ 3 గ్లాసెస్ కూడా వేసుకోండి. మీరు టైం చూసుకొని గంజి తీసేసుకుంటారు కాబట్టి గంజి ఎక్కువైనా పర్వాలేదు. 90% ఈ రైస్ కుక్ అయిన తర్వాత 70-80% మీకు కుక్ అయింది, ఇంకొక 2-3 మినిట్స్లో అయిపోతుంది అనే టైంలో గంజి తీసేయండి. రైస్ కూడా మెత్తగా అవ్వకుండా ఉంటుంది, పొడి పొడిగా ఉంటుంది గంజి తీస్తే. మన పెద్దవాళ్ళు ఏది చేసినా దాంట్లో ఒక లాజిక్ అనేది ఉంటుంది కదా, ఇది హెల్త్కి మంచిది అంటారు, ప్రోబయోటిక్ వాటర్ అని చెప్తారు. దీన్ని మనం లక్ష్మీ చారు కూడా చేసుకోవచ్చు 4 days ప్రాసెస్ తర్వాత. అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. సమ్మర్లో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటాము. మనం ఏది చేసినా ఇంట్లో ఉండే వాళ్ళ కోసమే కదా, వాళ్ళ హెల్త్ కోసమే కదా. ఇప్పుడు నేను స్టవ్ పైన పెట్టుకున్నాను. రెగ్యులర్గా మనం రైస్ ఎలా కుక్ చేసుకుంటామో అలాగే వండుకోవాలి. కాకపోతే ఒకటే ప్రాసెస్ ఏంటంటే గంజి తీయడం, ఇదొకటే ప్రాసెస్ ఉంటుంది. కొంచెం పని అనుకోకుండా కొద్ది రోజులు చేసామంటే మనకు రిజల్ట్ తెలిసిన తర్వాత మనం వద్దన్నా కూడా చేస్తాము. నేను అలాగే చేస్తున్నాను. నేను ఫస్ట్ ఇలా చేసేదాన్ని కాదు, రిజల్ట్ చూసిన తర్వాతే నేను చేయడం స్టార్ట్ చేశాను. నాకు నచ్చింది, అందుకే నేను చేస్తున్నాను. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. చూడండి, రైస్ ఈ మాత్రం కుక్ అయిపోయింది, ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు మనం గంజి తీసేసుకోవచ్చు. నొక్కి చూస్తే తెలుస్తుంది కదా. ఇప్పుడు గంజి తీసేసుకుందాం. ఎక్స్ట్రా వాటర్ వేసుకున్నాం కాబట్టి అంత ఉంది. వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను, డైరెక్ట్గా కుండలో వేయకుండా పక్కకు తీసుకొని చల్లారిన తర్వాత అందులో వేసుకుంటాను. ఇంత ఎక్స్ట్రా వచ్చింది, ఇది చల్లారిన తర్వాత మనం ఆ కుండలో వేసేసుకోవాలి. ఇది డే 1 ప్రాసెస్, ఇలా చేసుకుందాం. చూసారు కదా అన్నం ఎక్కడ మెత్తగా అవ్వకుండా పొడి పొడిగా ఎలా ఉందో. అన్నం ఎలాంటి తేడా ఉండదు, ఏ స్మెల్ ఉండదు, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కుక్ చేసేటప్పుడు మాత్రమే కొంచెం పులిసిన స్మెల్ వస్తుంది, అది కూడా 4th డే 5th డే రోజు వస్తుంది. ఫస్ట్ 3 days ఏం స్మెల్ రాదు, ఏం రాదు. వండిన అన్నం అసలుకే రాదు. చూడండి, రైస్ కుక్ అయిపోయింది. ఇంకా మనం ఇది మూత పెట్టేసి ఆఫ్ చేసుకోవచ్చు. ఇది కుండ కాబట్టి ఆఫ్ చేసినాక కూడా వేడిగానే ఉంటుంది, కుక్ అవుతూనే ఉంటుంది. లోపల ఉండే ఐటమ్స్ ఏదైనా, రైస్ అయినా కర్రీ వండినా మట్టి పాత్రలో వండితే ఎక్కువసేపు వేడిగా కూడా ఉంటుంది. డే 2లో ఏం చేయాలని చూపిస్తాను. ఫస్ట్ సేమ్ ప్రాసెస్, బియ్యం కడిగి ఆ వాటర్ పడేసేయాలి. పడేసిన తర్వాత ఇంకొక గ్లాస్ వాటర్ పోసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ రైస్ అంతా కడిగేసుకోవాలి. బాగా ఒక 2 minutes మంచిగా కడుక్కున్న తర్వాత ఈ వాటర్ ఆ కుండలో పోసుకోవాలి. నిన్న మనం పెట్టుకున్న కలికుండలో వేసేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న తర్వాత ఈ కలికుండలో ఉన్నది కొద్దిగా మనం వండుకునే రైస్లో వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఒక హాఫ్ గ్లాస్ అంతా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ఇంకా మనకి ఎంత వాటర్ కావాలో అంత వేసుకోవాలి. 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వేసుకుంటాం కాబట్టి ఇంకొక హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా వేసుకుందాం. ఇప్పుడు వేసుకున్నది ఒక హాఫ్ గ్లాస్ ఉంది కదా, తర్వాత గంజి తీసేసుకోవాలి.
మీరు ఈ గిన్నెలోనే వండాలి అని ఏం లేదు, అల్యూమినియం గిన్నె కాకపోతే చాలు, స్టీల్ గిన్నెలో వండుకోవచ్చు. చూడండి రైస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. మనం గంజి తీసేసుకుందాము. ఎక్స్ట్రా వాటర్ ఉంటాయి, ఎందుకంటే 1 గ్లాస్ ఎక్కువే పోసాం కాబట్టి మనము రైస్ కుక్ అయిందా లేదా అని చూసుకుంటే సరిపోతుంది. ఇది తీసేసుకుందాం, ఇప్పుడు గంజి తీసేసుకుందాము. సేమ్ నిన్నట్లాగే పక్కన ఒక బౌల్ పెట్టుకొని అందులోకి తీసుకుందాం. చల్లారిన తర్వాత మళ్ళీ ఆ కుండలో వేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత కుండలో వేసేసుకోవాలి. ఈ మొత్తంలో పని ఏదన్నా ఉంది అంటే ఈ గంజి తీయడం మాత్రమే. రైస్ కుక్కర్లో వండకుండా దీంట్లో వండుకుంటే సరిపోతుంది. మీరు ఒకవేళ రైస్ కుక్కర్లో వండుకున్నా సరే స్టీల్ గిన్నె అయిందంటే ఇదే ప్రాసెస్ ఫాలో చేసుకోండి. ఒక 5 మినిట్స్లో రైస్ కుక్ అయిపోతుంది అనే టైంలో గంజి తీసేసుకోండి. మనకి రెగ్యులర్గా వండుతూ ఉంటాం కాబట్టి ఎంత టైంలో రైస్ కుక్ అయిపోతుంది రైస్ కుక్కర్లో అనేది తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు చల్లారిపోయిన గంజి కుండలో వేసేసుకుందాం. ఇంతే ప్రాసెస్. సేమ్ ఇదే ప్రాసెస్ 3rd డే 4th డే 5th డే కూడా చేసేసుకోవచ్చు. సేమ్ అలాగే ఎక్స్ట్రా వాటర్ తీసుకోవాలి, కడిగేసి ఇందులో వేసేసుకోవాలి. తర్వాత మళ్ళీ గంజి ఇందులో వాటర్ కొద్దిగా అందులో వేసుకోవాలి, గంజి తీసి మళ్ళీ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేయాలి. 4th డే అన్నా 5th డే అన్నా మీరు చేంజ్ చేసుకోండి. ఫ్రైడే ట్యూస్డే కాకుండా చూసుకొని చేసుకోండి, ఎందుకంటే లక్ష్మి అంటాం కదా, ఖాళీ చేయకూడదని. అంతే. ఈ నమ్మకం ఉంటే ఫాలో అవ్వండి, లేదంటే ఇది స్కిప్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.